నుంచి నాకు చింటూ అనే అంటాను. సారు చింటూ అంటేనే శ్రీనివాస్ గారు అని అనలేదు. శ్రీనివాస్ అని ఎవరు తెలియదు అసలు. అదే చింటూ అంటేనే ఇండస్ట్రీలో అందరూ గుర్తుపట్టేది. కానీ చింటూ మిమ్మల్ని దొంగిలించినప్పుడు నాకు తెలుసు. పాత ఫ్లాష్ బ్యాక్. అప్పుడు ఏవిఎస్ గారు జర్నలిస్ట్ ప్రభు గారికి బాగా క్లోజ్. ఆయన మా మేనమామ. అందుకని ఈ ఇంటర్వ్యూలో ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మామూలుగా అయితే నేను పెద్దగా ఎప్పుడు చెప్పను, కానీ ఈ ఇంటర్వ్యూలో పర్టికులర్గా చెప్పడానికి రీజను, మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఏవిఎస్ గారు ఫస్ట్ వచ్చి బాధపడుతూ చెప్పిన వ్యక్తి జర్నలిస్ట్ ప్రభు గారు. అక్కడే దగ్గరలో ఉండేవాళ్ళం. ఇంటికి వచ్చి చెప్పి మీ గురించి చాలా ఫీల్ అయ్యి, ఆయనకి చాలా ఇష్టం మీరంటే. అందుకని అప్పుడు నాకు అది గుర్తు. నేను అప్పటికి హైదరాబాద్ వచ్చి అప్పుడప్పుడే ఒక 1 year 2 years అవుతుంది. అందుకని బాగా గుర్తు నాకు. అది సంగతి. అప్పుడు మీకు ఒక ఎస్టీమ్ కార్ ఉండేది, రెడ్ కలర్, కరెక్టేనా? ఆయన ఎస్టీమ్ కారు ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఉన్న టైంలో ఇట్లా జరిగిందని చాలా ఫీల్ అయ్యాడు. అసలు చాలా అంటే ఆయన ఎంత ప్రొటెక్టివ్ అంటే నా పట్ల. నాకు సెపరేట్ కార్ ఉండేది. నేను కాలేజ్కి వెళ్ళడానికి రావడానికి నాకంటూ ఒక కార్ ఉండేది. సో ఒక్కసారి నేను ఒక స్టెప్ తీసుకున్నానని తెలిసిన తర్వాత ఆయన వెంటనే నెక్స్ట్ డే ఆ కార్ అమ్మేశారు. కోపంతో అమ్మేసి, అంటే నా కూతురు ఆ నెక్స్ట్ డేనే, ముందు రోజు జరిగింది, నెక్స్ట్ డే మార్నింగ్ పర్లేదు అంటే డబ్బులు లాస్ ముందు తీసేయండి కార్, అమ్మాయి కార్ నాకు కనపడకూడదు. అట్లానే ఇంకోటి ఏంటంటే ఆవకాయ నాకు ఇష్టం అని చెప్పేసి ఆయన ఆవకాయ తినడం మానేశారు. అంటే అంత కోపము, ప్రొటెక్టివ్నెస్ తెలియకుండా నా పిల్ల నా మాట వినలేదు అని. బట్ తర్వాత అన్నీ ఆయనకి చెప్పుకోవడం కానీ అర్థం చేసుకోవడం కానీ జరిగాయి. ఎన్నాళ్ళు జరిగింది ఆ గ్యాప్? ఎన్నాళ్ళు కలలేదండి. మొత్తం ఇవన్నీ జరగడానికి 1 week పట్టింది అంతే. 1 week కోపం నుంచి నార్మల్. నేను అదే అన్నా, నాన్న ఈ వారం రోజుల్లోనే మొత్తం ఇన్ని జరిగిపోయినాయి అని నేనే చేసా. వారం రోజుల్లో కారం వేయడం మా అంటే అప్పుడు నాకున్న ఆ మెంటల్ సిచ్యువేషన్ కి అమ్మేసాను చింటూ. లాస్ అమ్మేసాడు కారు. అదే పర్లేదు, కార్తే ఉంది, కూతురు కంటే ఎక్కువ కాదు కదా అనుకున్నారు ఏవిఎస్ గారు. అంటే ఆయన ప్రేమ ఎంత ఇది అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేం. అనంతం అంటారు కదా, ఇట్స్ లైక్ ఎటర్నల్. దానికి తగ్గట్టుగానే మీరు కూడా ఆయనకి లివర్ డొనేట్ చేశారు. ఆ టైంలో మాకు బాగా తెలుసు ఆయన దాదాపుగా ఇబ్బంది పడుతున్న టైము మేమంతా మరి చాలా దగ్గర నుంచి చూసాం ఏవిఎస్ గారిని. మేము చాలా తక్కువ మంది జర్నలిస్టులకి ఆయన బాగా క్లోజ్ అసోసియేషన్, అందులో మేము కూడా ఉన్నాం. ప్రభు అంకుల్, మీరు ఆ మాట అనగానే, ఎందుకంటే ప్రభు అంకుల్ వీ నో ఎవ్రీ సింగిల్ డే ప్రభు అంకుల్తో మాట్లాడతారు. సో అట్లా మాకు బాగా తెలుసు ప్రభు అంకుల్. వాళ్ళు జోకులు వేసుకున్నా, సర్కాస్టిక్గా మాట్లాడుకున్నా ఒకళ్ళనొకళ్ళు. సో అంటే వాళ్ళు కొంతమందినే ఆయన ఓన్ చేసుకుంటారు, అందులో ప్రభు అంకుల్ ఒకళ్ళు. సో అట్లా విన్నాను రెగ్యులర్గా ఎవ్రీ సింగిల్ డే. ఇంటికి వచ్చేవాళ్ళు కదా, సాయంత్రం అయ్యేప్పటికి 6 అయ్యేప్పటికి అందరు అలా కూర్చొని ఆ కాఫీలు, ఆ పొనుగులు అవన్నీ నాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా. అందుకనే మీకు కూడా తెలియదు కదా, నేను జస్ట్ అందుకే ఇప్పుడు చెప్పాను. నాకు ఐడియా లేదు. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కూడా ఐ హావ్ నో క్లూ.